తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎందుకు వ్యతిరేకత వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడానికి గల కారణం ఏందనేది మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఫస్ట్ పాయింట్ 6 గ్యారెంటీల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పారు. ఈ 6 గ్యారెంటీలను జనాలు నమ్మి ఓట్లేసారు. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత 500 రూపాయల పంట బోనస్ కి సంబంధించిన విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత యూరియా బత్తాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో యాపులు గీపులు అని చెప్పి ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. రైతులకు ఏదైతే సబ్సిడీలు ఉంటాయో సబ్సిడీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయాడు. తర్వాత రైతులు పంట పండించేటటువంటి ఏదైతే వడ్లు ఉంటాయో ప్యాడీని రేవంత్ రెడ్డి కొనలేకపోయిండు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయిండు. సో మొత్తానికి రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇదే అంశాన్ని హెచ్ఎంఆర్ సర్వే సంస్థ వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్లో పేర్కొనేటటువంటి కార్యక్రమం చేశారు. సో రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి అత్యంత పెద్ద వ్యతిరేకత, గ్రామాలలో ఉన్నటువంటి వ్యతిరేకత, రూరల్ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యతిరేకత, రైతుల విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయింది. దీంట్లో ఇంకోటి ఏంది, రైతులు సంబంధించినటువంటి ఏదైతే పొలాలు ఉంటాయో పొలాలకు నీళ్లు రాలే, కాలువలో నీళ్లు రాలేదు. రైతులు పంట పండియడానికి సో చెరువుల నుండి ఎక్కడ కూడా నీళ్లు వదలలేదు. ఇప్పుడు ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు రావాల్సిన అవసరం ఉంటుంది, కాలువలకు నీళ్లు వదలాలి, కానీ ఎక్కడ వదలలే. ఎండాకాలంలో మొత్తం పంటలన్నీ ఆగమాగం అయిపోయినాయి. ఆ తర్వాత వడ్లు పండించిన తర్వాత కూడా వడ్లు మొత్తం తడిచిపోయినాయి, ధాన్యం తడిచిపోయి కొనుగోలుదారులు కొనలేదు. సో ప్రభుత్వం ఈ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది.